ఇక్కడ మనకి కొన్ని ద్విత్వాక్షర పదాలు ఇవ్వడం జరిగింది. వాటిని మనం చదువుతూ రాయడం నేర్చుకుందాం. ద్విత్వములతో మాటలు. ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దాన్ని మనం ద్విత్వాక్షరం అంటాం. మరి ద్విత్వాక్షరం ఉన్నటువంటి పదాన్ని ద్విత్వాక్షర పదం అంటాం. అంటే ఖ అనేది ద్విత్వాక్షరం అయితే అక్క అనేది ద్విత్వాక్షర పదం. అక్క, ఆ క, అక్క, అక్క. అగ్గి, ఆ గి, అగి. గీకి గావత్తిస్తే అగ్గి. ఇల్లు, ఈ లు, లూకి లావత్తిస్తే ఇల్లు. ఉట్టి, ఊ, టీ, ఉటి, టీకి టావత్తిస్తే ఉట్టి. ఉల్లి, ఊ, లి, ఉలి, ఉల్లి. ఒత్తి ఇచ్చిన తర్వాత ఒత్తు ఇవ్వకముందు ఆ శబ్దంలో ఉన్నటువంటి భేదాన్ని మనం గుర్తించాలి. ఎర్ర, ఎర్ర, రాకి రావత్తిస్తే ఎర్ర. ఒడ్డు, ఓ, డు, ఒడు, డూకి డావత్తిస్తే ఒడ్డు. కత్తి, క, తీ, కతి, తీకి తావత్తిస్తే కత్తి. కిళ్ళి, కి, ఎళి, దీనికి లావత్తు కిళ్ళి. కుర్ర, కు, రా, కుర్ర, రాకి రావత్తిస్తే కుర్ర. కొక్కెం, కో, కే, కొకే, కేకి కావత్తు కొక్కే, పక్కనే పూర్ణాంకం. కొక్కెం. కొప్పు, కో, కొప్పు రాసి పావత్తు ఇవ్వాలి. లేదా దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు. కొప్ప, కొప్ప రాసి ఇక్కడ ఇవ్వాల్సినటువంటి ఉకారాన్ని ఇక్కడ ఇవ్వాలి. కొప్పు రాసేటప్పుడు ఇలా రాస్తాం, టైప్ చేసేటప్పుడు ఈ విధంగా వస్తుందన్నమాట. కొప్పు. గబ్బు, గా, బు, గబు, బూకి బావతిస్తే గబ్బు. గిల్లి, గి, లి, గిలి, లావతిస్తే గిల్లి. గుర్రు, గు, రు, గురు, రూకి రావతిస్తే గుర్రు. గెడ్డ, గే, డా, గెడ, గెడ్డ, డాకి డావతిస్తే గెడ్డ. ఒకసారి ఇక్కడ వరకు ఈ పదాలు చదువుదాం. అక్క, అగ్గి, ఇల్లు, ఉట్టి, ఉల్లి, ఎర్ర, ఒడ్డు, కత్తి, కిళ్ళి, కుర్ర, కొక్కెం, కొప్పు, ఇది కూడా కొప్పు. గబ్బు, గిల్లి, గుర్రు, గెడ్డ. గొప్ప, గో, ప, గొప్ప, పాకి పావతిస్తే గొప్ప. గల్లు, ఘ, ఒత్తు ఘ, లు, ఘలు, లూకి లావతిస్తే గల్లు. చల్ల, చ, లా, చల, చల్ల. చిల్లు, చి, లాకు కరిస్తే లు, చిలు, లావతిస్తే చిల్లు. చుక్క, చు, కా, చుక్క, కాకి కావతిస్తే చుక్క. చొప్ప, చో, పా, చొప్ప, పాకి పావతిస్తే చొప్ప. జున్ను, జాకి ఉకారమిస్తే జు, నాకి ఉకారమిస్తే ను, నూకి నావతిస్తే జున్ను. జెర్రీ, జే, రీ, జెర్రీ, రీకి రావతిస్తే జెర్రీ. డబ్బు, డా, బా, డబా, డబ్బు, బూకి బావతిస్తే డబ్బు. డిల్లా, డి, లా, డిలా, డిల్లా. డొల్ల, డో, లా, డొలా, లాకి లావతిస్తే డొల్లా. నక్క, నా, క, నక, కాక అవతిస్తే నక్క. ఒకసారి ఈ పదాలు చదువుదాం. గొప్ప, గల్లు, చల్ల, చిల్లు, చుక్క, చొప్ప, జున్ను, జెర్రీ, డబ్బు, డిల్ల, డొల్ల,
నక్క. నిమ్మ, నీ మా నిమ్మ, మాకి మా ఒత్తిస్తే నిమ్మ. నువ్వు, ను నువ్వు, ఊకి వా ఒత్తిస్తే నువ్వు. నెయ్యి, నే ఈ నెయ్యి, ఈకి ఆవర్తిస్తే నెయ్యి. నొప్పి, నో పి నొప్పి, పీకి పావర్తిస్తే నొప్పి. నొక్కి, నో కి నొక్కి, నొక్కి. పచ్చ, ప చ పచ, చాకి చావర్తిస్తే పచ్చ. పద్దు, పా దాకి ఒకరిస్తే దూకి దావతిస్తే పద్దు. పువ్వు, పువ్వు, ఊకి వావతిస్తే పువ్వు. బద్ద, బద, బద్ద. బస్సు, బస, బస్సు, బస్సు. సూకి సావతిస్తే బస్సు. బెట్టు, బెట, బెటు, టూకి టావత్తు బెట్టు. బొగ్గు, బొగ్గు, గూకి గావతిస్తే బొగ్గు. ఒకసారి చదువుదాం. నిమ్మ, నువ్వు, నెయ్యి, నొప్పి, నొక్కి, పచ్చ, పద్దు, పువ్వు, బద్ద, బస్సు, బెట్టు, బొగ్గు. ముక్కు, ముక్కు, కూకి కావత్తు ముక్కు. రొమ్ము, రొయ్యే, రొవ, రొమ, రొమ్ము, రొమ్ము. ఆ విధంగా రూపాంతరం చెందించండి ఆ అక్షరం. అలాగే లడ్డు, లడ, ఉకారమిస్తే లడు, డూకి డావతిస్తే లడ్డు. సయ్య, సయ్య, యాకి యావతిస్తే సయ్య. దీన్ని సే అనకండి, ఆకారం ఉంది కదా పైన, అందుకని సయ్య అనాలి. సెయ్య అనకూడదు దీన్ని, పైన ఆకారం లేదు కదా అంచేత దీన్ని మనం సయ్య అనే పిలాలి, పలకాలి. ఒకసారి చదువుదాం. ముక్కు, రొమ్ము, లడ్డు, సయ్య. ఈ వీడియోలో మనం ఇక్కడ ఇచ్చినటువంటి ద్విత్వాక్షర పదాలని చదువుతూ రాయడం నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా 2 అక్షరాల ద్విత్వాక్షర పదాలు. వీటిని చదివేటప్పుడు తప్పులు లేకుండా చదవాలి, రాసేటప్పుడు తప్పులు రాయకుండా చక్కగా రాయాలి.